హే గైస్ అందరికి ఈరోజు రెస్టారెంట్ స్టైల్‌లో మేతి చమన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎంతో క్రీమీగా, టేస్టీగా అయితే ఉంటదనమాట. ఇదొచ్చేసరికి పన్నీర్ మేతి చమన్ కర్రీ. రెస్టారెంట్ స్టైల్‌లో పక్కా కొలతలతో అయితే చెప్తున్నాను మీకు. టేస్ట్ అయితే లిటరల్లీ సూపర్‌గా అయితే ఉంటదనమాట రోటీస్‌తో తింటే. ఫస్ట్‌గా ఒక పాన్ తీసుకొని అందులోనే 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే ఏసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ అయితే ఎక్కువే ఉండాలనమాట. అప్పుడే టేస్ట్ అయితే ఉంటది. తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ షాజీరా అయితే వేసుకొని కాస్త చిటపటలయ్యాక అందులో కాస్త కాజు వేసి ఫ్రై చేసుకోవాలనమాట. కాజు లైట్‌గా బ్రౌన్ అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. చిన్న చిన్న చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకొని, దాని తర్వాత అందులో కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలనమాట. ఈ వెజిటబుల్స్ అన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అంతా దగ్గరికి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో అయితే వేసుకోవాలనమాట. 2 టమాటోస్ అయితే వేసుకున్నాను. బాగా దగ్గరకి మగ్గాలనమాట. మొత్తం ఆయిల్ అయితే సెపరేట్ చేసుకోవాలి మొత్తం. టమాటోస్ అన్నీ బాగా మగ్గిన తర్వాత అందులోని స్పైసీ కోసం 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, దాంతో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా కొంచెం సాల్ట్, ఇంకా టర్మరిక్ అయితే యాడ్ చేసుకున్నాననమాట. మసాలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అయితే కొంచెం ఆయిల్ అయితే రిలీజ్ అవ్వాలనమాట. మసాలా మాడిపోకుండా ఉండడానికైతే కొంచెం వాటర్ ఏసి బాగా దగ్గరికైతే ఫ్రై చేసుకోవాలి. మసాలాలో వాటర్ ఏస్తే మనకి ఆయిల్ అయితే సెపరేట్ అయిపోద్ది ఇలాగా. అప్పుడు ఫ్రెష్‌గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటది కదా! అది కొంచెం యాడ్ చేసుకొని దాంట్లోని ఇదొచ్చేసరికి మెంతికూర అనమాట. మెంతికూర గుండ్లా కట్ చేసుకొని బాగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా అయితే వేపుకోవాలనమాట. మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి. ఆయిల్ అయితే సెపరేట్ అయిపోవాలనమాట మెంతికూర నుంచి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్రేవీ కోసం కాస్త కాజు పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 50 గ్రామ్స్ కాజు వేసి బాగా పేస్ట్ చేసుకొని, ఆ కాజు పేస్ట్ ఏసి బాగా అయితే కలుపుకోవాలనమాట. గ్రేవీ అయితే థిక్‌గా అయితే వస్తది కాజు పేస్ట్ ఏసిన వల్ల. కాజులోనే టమాటా కూడా మిక్స్ చేసుకొని మనమైతే వేసుకోవచ్చు. గ్రేవీ అయితే బావుంటది. అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఆయిల్ సెపరేట్ అయిన వరకు గ్రేవీ నుంచి అప్పుడైతే కలుపుకోవాలి. నెక్స్ట్ గ్రేవీ నుంచి ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలనమాట. 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. అదైతే కొంచెం గుండులాగా అయితే తురుముకోవాలి. తురుముకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలనమాట. మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత కాస్త సరిపోయినంత వాటర్ ఏసుకొని కాసేపు అయితే బాయిల్ చేసుకోవాలి. కాసేపు బాయిల్ చేసుకొని కాసేపు పోయాక క్రీమ్ అయితే యాడ్ చేసుకోవాలనమాట. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందే క్రీమ్ అయితే వేసుకోవాలనమాట. క్రీమేసి మళ్ళీ బాయిల్ అయితే చేయనివ్వకూడదింకా. లాస్ట్‌లో క్రీమేసుకొని కొంచెం కొత్తిమీర ఉంటది కదా! అది కూడా సర్వ్ చేసుకొని లాస్ట్‌లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మేతి చమన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోద్ది. టేస్ట్ అయితే లిటరల్లీ క్రేజీగా అయితే ఉంటదనమాట. బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకునే ముందు కూడా మీకు కావాలంటే క్రీమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా మన పన్నీర్ మేతి చమన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. బటర్ నాన్, రోటీస్ ఇంకా చపాతీ, పుల్కాస్‌తో సర్వ్ చేసుకుంటే మన కర్రీ అయితే సూపర్‌గా అయితే ఉంటదనమాట. పక్కా రెస్టారెంట్ స్టైల్‌లో అయితే వచ్చిందనమాట. కర్రీ టేస్ట్ అయితే సూపర్‌గా అయితే వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మంచి క్రీమీ టెక్స్చర్‌తోని టేస్ట్ అయితే సూపర్‌గా అయితే ఉందనమాట. ఈ రెసిపీ గాని మీరు ట్రై చేసుంటే కామెంట్ చేయండి. ఛానల్ గాని కొత్తయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా.